ఫలించుట అనే విషయాన్ని మనం ఒకసారి ధ్యానించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ విషయం స్పష్టంగా రాయబడినది. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను ఆయన తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుండును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. క్రైస్తవ విశ్వాస జీవితానికి ప్రాముఖ్యమైనది క్రీస్తులో అంటుకట్టబడి లేక క్రీస్తులో మనం జీవించటం ద్వారా దేవుడు ఆశించిన ఫలాలను మన ద్వారా ఫలింప చేయాలని దేవుని సంకల్పం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, అంటే తండ్రి వ్యవసాయకుడు. తండ్రి తన కుమారునికి సమస్తాన్ని అప్పగించాడు. ఆయన వ్యవసాయకుడిగా ఉండి కుమారునికి సమస్తాన్ని, అంటే దేవుని యొక్క నిత్య సంకల్పము, దేవుని యొక్క రాజ్యం యొక్క ముఖ్య కేంద్రం, ద సెంటర్ ఆఫ్ ది లార్డ్స్ ఎకానమీ ఇస్ క్రైస్ట్. అంటే దేవుడు తన యొక్క సమస్తాన్ని, తమ సార్వభౌమత్వాన్ని కుమారునికి అనుగ్రహించాడు. అయితే కుమారునిలో మనం ఉండాలి. అంటే ఆ ద్రాక్షావల్లిగా కుమారుడు ఉన్నాడు. తండ్రి కల్టివేట్ చేస్తూ, ఆ కుమారుని కల్టివేట్ చేస్తూ, కుమారునికి నీరు, నేల, అంటే అలాగే సన్షైన్, సమస్తాన్ని దేవుడు అతను అనుగ్రహించాడు. అతని ద్వారా, అతనిలో ఉంటే కొమ్మలముగా మనం, బ్రాంచెస్, మనం ఫలించాలి. అంటే దేవుని యేసు ప్రభు ఎలాగ ప్రతిబింబిస్తున్నాడో, అంటే కార్పొరేట్ బాడీగా మనం కూడా తీగల వలె మన కుమారుని ద్వారా దేవుని మనము ప్రతిబింబించే వారంగా ఉండాలని దేవుని సంకల్పం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? అది దేవునిలో మనం అంటుకట్టబడితే, అంటే క్రీస్తులో మనం అంటుకట్టబడితే అప్పుడు మనం ఫలిస్తాం. ఆ ఫలంలో ఆ ద్రాక్షావల్లికి కాదు, ఆ తీగలకు కాదు. ద్రాక్షావల్లి ఫలించడం ద్వారా, అంటే కొమ్మలు ఫలించడం ద్వారా ఫలాలు కొమ్మలకేం ఉపయోగమవుతాయి? అవి ఇతరులకు ఉపయోగపడతాయి. తద్వారా దేవుడు మహిమపరచబడతాడు, ఘనపరచబడతాడు. మన జీవితం క్రీస్తునందు అంటుకట్టబడిన జీవితంలో క్రీస్తు యొక్క స్వరూపం మనం పొందుకున్నప్పుడు, క్రీస్తు యొక్క స్వభావం మనం ధరించుకున్నప్పుడు, క్రీస్తు యొక్క వెలుగు మనలో ప్రసరిస్తున్నప్పుడు, ఆ వెలుగును మనం ప్రతిబింబిస్తున్నప్పుడు అది మనకు కనబడదు, కానీ ఇతరులకు కనబడుతుంది, ఇతరులను ప్రభావితం చేస్తుంది. అటువంటి ఫలభరితమైన జీవితం జీవించాలని దేవుడు తన శిష్యులను గురించి కానీ, తన యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా వారిని ఆ విధంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాడు, కోరుతున్నాను. మీరు నా యందు ఉంటేనే కానీ లేకుంటే ఫలించలేదు. అపార్ట్ ఫ్రమ్ మీ యూ కెన్ నాట్ బేర్ ఎనీ ఫ్రూట్. అయితే ఏ ఫలాన్ని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు? గలతీ పత్రికలు రాసినట్టు ఆత్మ ఫలం. ఆ ఫలం ఫలించాలి. ఆ ఫలం ఇతరులను దేవునికి సమీపంగా తీసుకురావాలంటే, అంటే దేవుని ప్రేమను వెల్లడి చేయటం ద్వారా అనేకులు ఆకర్షింపబడాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం,
దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్విక, ఆశా నిగ్రహం, ఇవన్నీ ఒకటే ఫలములో కొత్తనాలు. అందులో ఏది లోపించినా కానీ అది ఫలం అనకూడదు. ప్రేమ ఉన్నది కానీ సంతోషం లేకపోతే, ప్రేమ ఉన్నది కానీ దయాలుత్వం లేకపోతే, అన్నీ ఉన్నాయి కానీ ఆశా నిగ్రహం లేకపోతే, ఇది ఏది ఉన్నా కానీ అది కంప్లీట్ ఫ్రూట్ అనకూడదు. ఇవన్నీ ఉంటేనే కానీ ఇది ఒక ఫలం. దిస్ ఆత్మఫలం. ఆత్మఫలం ఫలించాలని, ఆత్మఫలాన్ని ఫలించాలంటే ఏ విధంగా? మనం క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో లేకపోతే మనం ఫలింపాలి. ఫలింపని ప్రతి తీగను తీసివేయబడును అని. ఫలింపని ప్రతి తీగను, పనికి రాని తీగలను, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించి ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. అంటే ఒకసారి క్రీస్తు యేసులో అంటకట్టబడి రక్షణ పొందుకున్న తర్వాత ఇంకా ఇట్స్ ఎనఫ్, మాకు రక్షణ అష్యూర్ అయిపోయింది, నిత్య జీవం మాకు వస్తుంది అని అనుకొనడం పొరపాటు. ఈ వాక్య భాగంలో చెప్పినట్టు క్రీస్తు యేసునందు విశ్వాసం వచ్చి బాప్తిసం తీసుకుని రక్షణ అనుభవంలోనికి వచ్చిన తర్వాత అయిపోయాక నేనేం చేసినా చెల్తుంది, నాకైతే రక్షణ వచ్చింది, నాకైతే నిత్య జీవం ఉంది అని అనుకొనడం పొరపాటు అని వాక్యం తెలియజేస్తుంది. ఫలింపకుంటే ఆ ఫలింపన తీగ తీసి పారవేయబడుతుంది, కొట్టివేయబడుతుంది. ఇట్ విల్ బి రిమూవ్డ్, ఇట్ విల్ బి కట్ ఆఫ్ ఫ్రమ్ ది వైన్. తీసి అగ్నిలో కాల్చివేయబడుతుంది. అంటే నువ్వు అంటకట్టబడిన ఒకసారి కానీ నువ్వు ఫలిస్తుంది, నీలో ఫలం కనిపిస్తలేదు. నీవు అంటుకట్టబడింది ఆయనలో ఉండి ఆయన సారాన్ని పొందుకొని, ఆయన జీవాన్ని పొందుకొని, ఆయన స్వరూపాన్ని పొందుకొని నువ్వు ఫలాన్ని ఫలించాలని ఆయన ఆశిస్తున్నాడు, దేవుడు ఆశిస్తున్నాడు. కానీ నీవు ఫలింపకుంటే ఏం చేశాను? యూ విల్ బి కట్ ఆఫ్ ఫ్రమ్ ది వైన్. ఆ ద్రాక్షవల్లి నుంచి నీవు తీసివేయబడతావు, పనికి రాని తీగలుగా తీసి పారవేయును. ఇట్స్ గాడ్స్, దేవుని యొక్క మాటలు. నీవు కుమారునిలో అంటుకట్టబడినావు. దేవుడు కుమారునికి సమస్తం అనుగ్రహించాడు. ఆయన ప్రేమనిచ్చాడు, ఆయన కృపనిచ్చాడు, ఆయన సమస్తాన్ని అనుగ్రహించి దేవుడు కుమారుని యందు దేవుడు ప్రత్యక్షపరచబడుతున్నాడు. ఆ కుమారుని యందు కమ్మలగా మనము దేవుని ప్రేమను ప్రతిబింబించే బదులుగా ఫలింపలేని వారంగా అయితే దాని నుంచి కట్ ఆఫ్. ఈ దినాల్లో చాలా మంది అభిప్రాయం అదే ఉంది. ప్రభువును మన బోధలు కూడా ఆ విధంగానే ఉంటుంది. ప్రభువునందు విశ్వాసం ఉంచి నువ్వు రక్షింపబడతావు అంతే, అంతవరకే నీ రక్షణ వరకే వాళ్ళు చెప్తున్నారు. కానీ రక్షింపబడిన తర్వాత నీకు బాధ్యతను గురించిన కానీ నాకు రెస్పాన్సిబిలిటీని విషయాన్ని గురించిన ప్రస్తావన కానీ, లేకుంటే వారిని ఆ క్రమశిక్షణలో ఎదగాలన్న విషయాన్ని కూడా చాలా మంది చెప్పలేకపోతున్నారు. ఈ మధ్యలో ఇక ప్రాస్పరిటీ గాస్పెల్ ఎక్కువైపోయింది. నీవు యేసు ప్రభు దగ్గరికి రా, నీకు సమస్తం దొరుకుతుంది. కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు శ్రమలు వస్తామని ఎవరు చెప్పారు? యేసు ప్రభు ఆయననే చెప్పాడు, నన్ను వెంబడించేవాడు తన సిలువనే శ్రమలను పొందుకుని అన్నింట్లో వస్తాయి. కుటుంబ సమస్యలు వస్తాయి, సామాజిక సమస్యలు వస్తాయి, అన్ని సమస్యలు వస్తాయి. వీటన్నిటిని తట్టుకుంటేనే కానీ నీవు ఫలాన్ని ఫలించలేవు. ఆశించిన దేవుడు ఆశించిన ఫలం, ఆ ఫలాన్ని ఫలించాలని, ఆ ఫలం అభివృద్ధి పొందాలని దేవుడు మనల్ని ఆశిస్తాడు. పనికి రాని తీగను, అంటే ఫలింపని తీగను తీసివేస్తాడు. ఇంకా ఏమంటున్నాడంటే ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపాలి. తీగ ఫలిస్తుంది కానీ ఇంకనూ ఎక్కువగా ఫలింపాలని పనికిరాని తీగలను తీసివేస్తుంది. పనికిరాని తీగల సందర్భంలో కలిస్తాయి. గలతీ పత్రికలో అంటే శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన సమస్తమైన విషయాలను వాటిని కూడా మననం చేసుకుంటుంటే దీంట్లో ఉండి క్రీస్తులో అంటుకట్టబడి ఆ విషయాలు వాటిని కూడా
మనం చేస్తుంటే ఏమిటంటే ఫలింపని అంటే ఆశించిన విధంగా ఫలించాలి. బట్ వాటిని కూడా గాడ్ ప్రూన్స్. ఇప్పుడు వ్యవసాయకుడు ఏదైనా పంట రావాలంటే ఏంటంటే తీగలను కత్తిరిస్తాడు. చెట్లను కత్తిరిస్తుంటేనే అవి ఎక్కువ ఫలిస్తుంది. కొమ్మలను ద్రాక్ష వ్యవసాయకుడు అయినా కానీ ఏం చేస్తాడంటే కొమ్మలను కొన్ని కత్తిరించేస్తుంటే అది ఎక్కువ ఫలిస్తుంది. ఆ విధంగా మనలో నుండి పనికిరానికి అంటే మనకి ఇష్టమైనప్పటికీ దేవునికి ఇష్టం కాని వాటిని దేవుడు తీసివేసేస్తాడు. ఎందుకు తీసివేసేస్తాడు? మనం ఇంకనూ ఫలింపాలి. అంటే మనకు శ్రమలు కలిగినప్పుడు మనం ఇబ్బంది పడతాం, కానీ ఆ శ్రమల ద్వారానే ఇంకనే ఎక్కువైన ఫలాలు ఫలిస్తామని దేవుని సంకల్పం, ఆశ. కాబట్టి ఆ విధంగా దేవుడు మనల్ని ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపాలని, దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తారని మనం వాక్య భాగంలో మనం చూస్తున్నాం. నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉంటాను. మీరు నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. మనము ఆయనలో నిలిచి ఉన్నప్పుడు ఆయన మనలో నివాసం చేస్తానంటున్నాడు. అంటే we become we become into the image of the God, image of the Lord. దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు అంటే మన వ్యక్తిత్వం కోల్పోతాం. అంటే కోల్పోవలసిన వారమైన నేను, నాది, నా జ్ఞానం, నా సంపద, లేకుంటే ఇవి ఒకటి, ఈ విషయాలను మనం కోల్పోయి ఆయన స్వభావాన్ని మనం ధరించాలి. నా యందు నిలిచినప్పుడు, నేను మీ యందు నిలిచి ఉన్నప్పుడు మీరు ఏది అడుగుడు నేను అది ఇస్తాను. అది ఆయన యందు మనం ఏం అడుగుతాం చెప్పండి? మనం క్రీస్తులో ఉన్నప్పుడు, క్రీస్తు మనలో ఉన్నప్పుడు, క్రీస్తు స్వరూపం మనలో ఉన్నప్పుడు, క్రీస్తు స్వభావం మనలో ఉన్నప్పుడు మనకి అడగడానికి ఏం లేకుంటుంది. అంటే ఆయన ప్రణాళిక అనుసారంగానే అడుగుతాం. అంటే ఆయన మాటలు మనలో ఉంటాయి కాబట్టి ఆ మాటలే మన నుంచి బయటికి వెళ్తాయి. ఇది స్పష్టంగా మనం ఇక్కడ వాక్యం ఉంటుంది. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచింది నేడలా. అంటే మన యందు ఆయన మాటలు మనం నిలిచామంటే ఓ ఎక్స్ప్రెస్ ఆయన ప్రేమను, లేకుంటే ఆయన యొక్క స్వభావాన్ని మనం బయటకి తెలియజేసే వారంగా ఉంటాం. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అంటే ఆయన స్వభావం మనలో ఉన్నప్పుడు, ఆయన స్వరూపంలో ఉన్నప్పుడు, ఆయన మనలో నిల్చున్నప్పుడు మనం ఏం అడుగుతాము? ఆయన అడుగుతాం. అంటే ఇంకా నువ్వు ఫలించాలని, ఇంకా నువ్వు అభివృద్ధి పొందాలంటే, ఇంకా ఉన్నతమైన స్థితికి రావాలని. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పటికీ దాన్ని తట్టుకొని నీ వైపే, నీలోనే నివాసం, నీ చిత్తము బయలుపరిచే వారంగా ఉండాలని మనం ఆశిస్తున్నాం. కాబట్టి ఏమంటాడు? మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. మనం ఫలించటం వలన కుమారిలో మనం ఉంటే మనం ఫలిస్తాము. మనం ఫలించటం ద్వారా తండ్రి మహిమపరచబడతాడు. క్రైస్తవ యొక్క జీవితం యొక్క అంతిమ లక్ష్యం అదే. తండ్రి గర్వపరచబడాలి, దేవుడు మహిమపరచబడాలి. ఆయన మహిమ కొరకే మనలను ఆయన సృజించుకున్నాడు. మన ద్వారా ఆయన మహిమపరచబడాలి. మన ద్వారా ఆయన మహిమపరచబడకపోతే మనం ఫలింపలేని వారు. ఫలింపలేకపోతే తీసివేయబడి అగ్నిలో కాల్చివేయబడానికే, ఇంక దానికి ఏమి లేదు. అయితే ఈ ఫలించుటలో కూడా 2 రకాలైన ఫలింపాలు ఉంది. నిజమైన ద్రాక్షావల్లిలో అంటుకట్టబడి కూడా కారు ద్రాక్షలు కాసే వారు కూడా ఉంటున్నారు. అనుకుంటున్నారు మేము ఫలిస్తున్నాం, ధనం ఉంది, సంపద ఉంది, ఐశ్వర్యం ఉంది, జ్ఞానం ఉంది, హోదా ఉంది, బంధువర్గం ఉంది, దేవుడు నన్ను ఆశీర్వదించి అన్నాడు అన్న అపోహలో ఉంటున్నాడు. కానీ ప్రకృతి సంబంధమైన, లోక సంబంధమైన ఈ జ్ఞానం ఏమిటికి, ఈ సంపద ఏంటి, ఈ హోదా ఎందుకు, ఈ విర్రవీగుతనం,
బల ప్రదర్శన చేసుకోవడానిక, మందిలో మంచిగా కనిపించడానిక? నీ ఆత్మీయ జీవితం ఎట్లుంది? నీ ఆంతర్య జీవితం ఏంది? దేవుడు బయటి దాన్ని చూడడు. హృదయ రహస్యములను అంతరింద్రియం పరిశీలించే దేవుడు. నీ హృదయం దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉన్నది? దేవుని దృష్టిలో ఏ విధంగా ఉన్నది? నీవు అనుకుంటున్న నేను ఫలిస్తున్నానని అపోహలో నీవు ఉంటున్నావేమో, కానీ ఆ ఫలం ఎటువంటి ఫలం ఫలిస్తున్నావు? తాత్కాలికమైన ఫలం, పనికిరాని ఫలం. ఫలింపని తీగను తీసి పారవేసేస్తున్నాడు. ఫలించుటలో కూడా దేవుడు అనుగ్రహించిన సామర్థ్యాన్ని దుర్వినియోగపరుచుకొని నేను ఇంతగా అభివృద్ధి పొందాను, దేవుని ఆశీర్వాదం అనుకుంటున్నాను. కానీ నీ యొక్క అంతర్గతం జీవితం ఏముంది? నీకు బాహ్య జీవితం ఏమితం ఉంది, అంతర్గత జీవితం. దేవుడు హృదయాల అంతరంగం పరిశీలించే దేవుడు. కాబట్టి మన జీవితంలో యథార్థముగా, పరిశుద్ధమైనవిగా, నిర్దోషమైనవిగా ఉంటేనే కానీ నిజమైన ఫలాన్ని మనం ఫలించలేము. ఆ ఫలమే ఇతరులను ప్రభావితం చేయగలదు, అంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ స్వీట్నెస్ ఆఫ్ స్వీట్ నాట్ ఫర్ ది స్వీట్స్ అని భక్త సింగ్ గారు ఒక మాట. అంటే స్వీట్ లో ఉన్న మాధుర్యం అది స్వీట్ కు ఉపయోగపడదు, కానీ ఇతరులకు ఉపయోగపడుతుంది. ద స్వీట్నెస్ ఆఫ్ స్వీట్ ఇస్ నాట్ ఫర్ ది స్వీట్స్ బట్ ఫర్ అదర్స్. అలాగే మనలో ఉన్న మంచితనం కానీ, మనలో ఉన్న క్రీస్తు స్వభావం కానీ మనకంటే ఇతరులకు ఎక్కువ ప్రభావితం చేస్తుంది. దాన్ని బట్టి మనం ఉప్పొంగే వారంగా ఉండకుండా ఇతరుల ఆ రక్షణార్థమే, ఇతరులను దేవుని ప్రేమకు ఆకర్షించబడే ఫలాన్ని మనం ఫలించడం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. మన సమస్తానికి మనం సృజించిన దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు అదే. మనం రక్షించిన ప్రభు కూడా మన నుంచి ఆశిస్తున్నాడు అదే. నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలుస్తున్నాను. అప్పుడు మనం దేవుడు క్రీస్తుకు అనుగ్రహించిన సంపూర్ణమైన సర్వ సంపదలు అతనికి అనుగ్రహించినందుకు, ఆయనకు అనుగ్రహించడం ద్వారా, క్రీస్తు ద్వారా మనం సమస్తాన్ని అనుభవించడం ద్వారా, తద్వారా మనం వీటిని పొందుకొని తిరిగి ఫలించడం ద్వారా దేవుని మహిమపరిచే వారంగా ఉంటాం. లేకపోతే ఫలింపని తీగ వలె తీసివేయబడి అగ్నిలో కాల్చివేయబడే ప్రమాదం ఉంది అన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలు సరైన విధంగా వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ మన మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించని వారంగా ఉంటూ, ఇది మన వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ, సామాజిక జీవితంలో, కాన్ఫరెన్స్ లో కానీ ఎట్లు మనం జీవిస్తున్నాం? ప్రజలను తప్పుదోవ పట్టించే వారంగా ఉంటున్నామా మన జీవితం? లేక సంపూర్ణమైన సమర్పణతో, విధేయతతో, యథార్థతతో కేవలం దేవునిపై ఆధారపడి దేవుని ప్రేమను ఇతరులకు పరిచే వారంగా, కూలిపోయిన దారిని, చెడిపోయిన దారిని తిరిగి పునర్నిర్మించే బాధ్యత కలిగిన వారంగా మనం ఉంటున్నామా? లేక దళ ప్రదర్శనలు చేసుకొని దేవుని ప్రణాళికకు విరుద్ధంగా జీవిస్తే కొట్టివేయబడిన తీగ వలె ఉంటామన్న సత్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ విధంగా ఆయన యందు వేరుపారిన జీవితము, ఆయనలో అంటుకట్టబడిన జీవితము, ఆయన కొరకు మనం ఫలించే వారంగా, అభివృద్ధి పొందేవారం. దేవుడు అంటాడు, మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించి నింపుడి అని దేవుని ఫస్ట్ అది వాగ్దానం లేకుండా వారికి ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు. అలాగే
ఆదాము కానీ, అలాగే తర్వాత నోహు కానీ, తర్వాత అర్థం కానిచ్చాడు, మీరు ఫలించి అభివృద్ధి నుండి విస్తరించి అభివృద్ధి పొంది, అట్లా అటువంటి అభివృద్ధిలోనికి, అటువంటి క్షేమకరమైన జీవితంలోనికి, ఫలించే అనుభవంలోనికి దేవుడు మనందరినీ నడిపించును గాక. మన కాన్ఫరెన్స్ లో అటువంటి ఉద్యోగం ప్రభులకు దేవుడు సహాయం దయచేయను గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు.